హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ తోటకూర వడలు. ఈ తోటకూర వడలు తయారు చేసుకోవడం చాలా ఈజీ. అంతేకాకుండా మనకి చాలా టేస్టీగా కూడా ఉంటాయి. తోటకూర మనకి ఎక్కువగా దొరుకుతూ ఉంటుంది కాబట్టి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కాబట్టి మనకు తోటకూర దొరికినప్పుడు ఒక్కొక్కసారి ఈ విధంగా బోండాలు చేసుకొని తిన్నట్టయితే ఈవినింగ్ టైం మంచి స్నాక్గా కూడా ఉంటుంది. ఇది ఎలా తయారు చేసుకోవాలి, దీనికి కావాల్సినటువంటి పదార్థాలు ఏంటో ఈరోజు మన వీడియోలో చూసేద్దాం. దానికి గాను ముందుగా నేను ఒక బౌల్ తీసుకున్నాను. దీనిలోనికి నేను ఒక కప్పు శనగపిండి తీసుకున్నాను. ఇది వేసుకున్న తర్వాత దీనిలో ఉండలు లేకుండా ఒకసారి పిండినంతా బాగా కలిపేసుకొని దానిలోనికి రుచికి సరిపడినంత ఉప్పుని, అదేవిధంగా ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా వంట సోడా వేసుకున్నాను. తర్వాత సన్నగా కట్ చేసి శుభ్రంగా కడిగి పెట్టుకున్నటువంటి తోటకూరని ఒక 1/2 కప్పు వేసుకుంటున్నాను. అదేవిధంగా సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ని కూడా ఒక 1/2 కప్పు వేసుకున్నాను. తర్వాత ఒక 3 పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసుకున్నాను, వాటిని కూడా వేసేసుకున్నాను. అండ్ చివరగా దీంట్లోకి కొద్దిగా కావలసినంత కొత్తిమీరని వేసుకున్నాను. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక్కసారి ఇవన్నీ బాగా కలిసేలాగా ఒకసారి పిండిని పైనుంచి కింది వరకు బాగా కలుపుకుందాం. ఈ విధంగా పిండి అంతా బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోనికి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మనం వడలు వేసుకోవడానికి కావలసిన కన్సిస్టెన్సీ వచ్చేలాగా పిండిని కలుపుకుందాం. చూడండి, ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకుందాం. దానికి గాను బాండ్లీ పెట్టేసుకొని దానిలోనికి ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ వడల పిండి ఏదైతే ఉందో దాన్ని మనం చేత్తో ఈ విధంగా కొద్దిగా తీసుకొని బోండాల్లాగా వేసేసుకోవాలి. ఈ విధంగా వేసుకుంటే మనకి బోండాలు రెడీ అయిపోతాయి. పిండి మనం కలుపుకునేటప్పుడు వాటర్ తక్కువ వేసినట్టయితే మనకి పిండి గట్టిగా ఉన్నట్టయితే ఈ వడలు కూడా గట్టిగా వస్తాయి. కాబట్టి పిండి మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా మీడియంగా మాత్రమే కలుపుకోవాలి. సో ఈ విధంగా చూడండి, మనం చేత్తో అన్ని వడల్ని ఈ విధంగా వేసేసుకున్న తర్వాత వీటన్నింటినీ బాగా మంచి కలర్ వచ్చేంత వరకు బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇవి ఒక పక్క నుంచి ఇంకొక పక్కకి టర్న్ చేసుకుంటూ ఉండాలి. చూడండి, ఈ విధంగా మధ్యలో మనకి రంగు మారుతూ ఉంటాయి. సన్నని మంట మీద వీటిని ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. చూడండి, ఈ విధంగా మంచి కలర్ వచ్చేసిన తర్వాత వీటిని తీసేద్దాం. ఈ తీసినటువంటి వడలన్నీ ఇంకొక ప్లేట్లోనికి పెట్టేసుకొని ఇప్పుడు ఈ మిగిలిన వడల్ని కూడా తీసేస్తున్నాను. సో వీటిని కూడా ఇప్పుడు ఒక పక్కన ప్లేట్లో వేసేసుకుందాం. ఇవన్నీ తీసేసిన తర్వాత ఇప్పుడు అదే ఆయిల్లోనికే మిగిలిన పిండిని అంతటిని కూడా నేను వడల్లాగా వేసేస్తున్నాను. ఇవి చూడండి, కొద్దిగా సైజ్ చిన్నగా వేసాను. ఎందుకంటే మనం చిన్నగా అయినా వేసుకోవచ్చు, పెద్దగా అయినా కూడా వేసుకోవచ్చు. ఇలా అన్నింటినీ బాగా టర్న్ చేసుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకుంటే మనకి టేస్టీగా ఉండేటువంటి తోటకూర వడలు రెడీ అయిపోతాయి. అండ్ ఫస్ట్లో చెప్పినట్టుగా మనకి తోటకూర చాలా హెల్తీ కాబట్టి మనకి ఎక్కువగా దొరుకుతూ ఉంటుంది. కాబట్టి టీ టైంలో స్నాక్గా ఇలా ప్రిపేర్ చేసుకొని తిన్నట్టయితే అందరూ ఎంతో ఇష్టపడి తినేస్తారు. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే మీరు కూడా తప్పకుండా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి. అదేవిధంగా నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్, టేక్ కేర్.